ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ జరగనుంది. దామినేడు సమీపంలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ చీఫ్ మాధవ్తో పాటు కూటమి పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు హాజరు కానున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభ జరగనుంది. దామినేడు సమీపంలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేసి వేలాది మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఈ సమాచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. థ్యాంక్ యూ చిరంజీవి. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి దామినేడు వద్ద రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో విజయోత్సవ సభను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధమైందని చెప్పుకోవాలి. మొత్తం చూసుకుంటే 9వ తారీఖు నిర్వహించాలని చెప్పేసి మొదటగా ఏర్పాట్లు చేసినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడిన ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఉందో అందువల్ల కూడా సభని 12వ తారీఖు వాయిదా వేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఈ సభ కూడా ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. 9 గంటలకి ఉండవల్లి నుంచి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు ముఖ్యమంత్రి. అనంతరం రోడ్డు మార్గాన విజయోత్సవ సభ వద్దకు చేరుకుంటారు. దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వస్తున్నారు. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా ఇది హాజరవుతున్నారు. ఈ మొత్తం మీద చూసుకుంటే 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతున్న సందర్భంగా ఇప్పటికే తిరుపతి అంతా కూడా 3 పార్టీలకు సంబంధించిన జెండాలతో కూడా పండుగ వాతావరణం లాగా నెలకొనింది. ఓవైపు విజయోత్సవ సభను ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 800 మంది పోలీసులతో కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకమైనటువంటి డ్రోన్లతో కూడా ఎప్పటికప్పుడు ఆ పరీక్షని సమీక్ష సమావేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఈ రెండేళ్లలో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చిందో వాటిని అన్నిటిని కూడా దిగ్విజయంగా నెరవేర్చాము. ఇక రానున్న 3 సంవత్సరాలకు సంబంధించి ఎలా చేయబోతాము అనే దానిపైన కూడా ఈ రోజు సభను నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఏదేమైనా చూసుకుంటే మొత్తం మీద తిరుపతిలో ఈ 2 విజయోత్సవ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను భారీ ఎత్తున పూర్తి చేశారు. వచ్చేటటువంటి విఐపీలకి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా సపరేట్ ఎవరికి అక్కడ సపరేట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేసి పార్కింగ్ కి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలు ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకుండా కూడా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. రానున్న విఐపీలకి ఆహారం కావచ్చు, విఐపీలకే కాకుండా వచ్చేటటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, సామాన్య ప్రజలు ఉన్నారు, వారిని అన్నిటికీ కూడా ఎండ తీవ్రతకి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు, మంచినీరు, ఆహార ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు పూర్తి చేశారనే చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలి, గుర్తు చేయాలన్న సందర్భంగా తిరుపతిలో పెడుతున్న ఈ భారీ బహిరంగ సభపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ప్రజలైతే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరోవైపు చూసుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఏళ్ల పాలన ఇది నమ్మకం కాదు, వెన్నుపోటుకి 2 ఏళ్లు అని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ సభకు
వెళ్ళి అంతరాయం కలిగించాలని చెప్పేసి పిలుపునిచ్చిన పరిస్థితులు. ఈ ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి వైసీపీ ఇప్పటికే కొన్ని దగ్గరలో నిరసన ర్యాలీలు అనేది కూడా ప్రారంభించింది. పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడ చేరుకునే ఎక్కడికక్కడ కూడా వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చిరంజీవి. రైట్, థ్యాంక్ యూ వినోద్.